రెడ్ లైన్ దాటేసి డెడ్ లైన్లోకి ఎంటర్ అయిన పుతిన్ డైరెక్ట్గా అమెరికా మీదకే తన మోస్ట్ పవర్ఫుల్ ఒరెన్షిక్ మిసైల్ని వదిలి యుద్ధం మొదలుపెట్టాడు. రష్యా ఇలా చేయడంతో అమెరికా ఊరుకుంటుందా అంటే అస్సలు ఊరుకోదు. నేరుగా తమ మీదనే దాడి చేశారు కాబట్టి ఖచ్చితంగా అమెరికా పగ తీర్చుకోవడం ఖాయం. ఈ క్రమంలో అమెరికా రష్యా మధ్య ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందేమో అని డౌట్స్ వస్తున్నాయి. మరి ఒక్కసారిగా రష్యా అమెరికాపై ఎందుకు దాడి చేసింది? ట్రంప్ చేసిన పనికి పుతిన్ ఇలా బుద్ధి చెప్పాడా? ఒకవేళ అమెరికా ఎదురు తిరిగితే మూడో ప్రపంచ యుద్ధమేనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా రష్యా మధ్య ఉన్న పగ ఏనాటిదో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటివరకు నేరుగా ఒక్కసారి కూడా యుద్ధం జరగలేదు, కానీ అనేక సార్లు పరోక్షంగా మాత్రం యుద్ధాలు జరిగాయి. ఇతర దేశాలకి సపోర్టుగా ఉంటూ ఆయా దేశాలకి ఆయుధాలు, ఆర్థిక సహాయం వంటివి చేశాయి తప్ప నేరుగా యుద్ధం అయితే జరగలేదు. అయితే డైరెక్ట్గా యుద్ధం జరగకపోవడానికి రీజన్ వచ్చేసి రెండు దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాలే కారణం. అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే మాత్రం రెండు దేశాలు చాలా సింపుల్గా నాశనం అవ్వడం గ్యారెంటీ. అందుకే ఆ భయంతో రెండు దేశాలు డైరెక్ట్ అటాక్ పై ఫోకస్ పెట్టడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి. తాజాగా రష్యా ఉక్రెయిన్లోని లెవివ్ నగరంపై ఒరెన్షిక్ మిసైల్ని వేయడంతో అసలు రచ్చ స్టార్ట్ అయింది. ఇది అమెరికాపై జరిగిన దాడి మాత్రమే కాదు, యావత్ నాటో కూటమిపై జరిగిన దాడి. అంటే 32 దేశాల కూటమిపైన నాటో దేశాలని టార్గెట్ చేస్తూ రష్యా ఈ ఒరెన్షిక్ మిసైల్ని ప్రయోగించింది. ఈ దెబ్బకి ఉక్రెయిన్లో లివివ్ సిటీ నాశనమైంది. అది కూడా కేవలం 10 సెకండ్స్లో 9 ఒరెన్షిక్ మిసైల్ని రష్యా వదిలింది. దీంతో ఈ ఘటన ఉక్రెయిన్ సిటీని భయానకంగా మార్చింది. ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా తిరిగితే మాత్రం ఈ రెండు దేశాలని ఆపడం బహుశా ఎవరి వల్ల కాదేమో. ఇంతకీ రష్యా ఎందుకిలా చేసిందనే విషయానికి వస్తే, ఇటీవలే అనగా డిసెంబర్ 28 రాత్రి నోవోగోరాడ్ ప్రాంతంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ తన 91 డ్రోన్లతో అటాక్ చేయగా వెంటనే ఆ డ్రోన్లని అన్నిటినీ మాస్కో కూల్చివేసింది. దీంతో ఈ ఘటనకి ప్రతీకారంగా రష్యా తన ఆయుధునిక క్షిపణి అయిన ఒరెన్షిక్ మిసైల్నికి పని చెప్పింది. ఇప్పుడు దీని గురించి రష్యా రక్షణ శాఖ కూడా స్పందించింది. పశ్చిమ ఉక్రెయిన్లోని కీవ్, లివివ్లపై గురువారం రాత్రి తమ సైన్యం వందలాది ఇతర ఆయుధాలతో పాటు ఈ ఒరెన్షిక్ ని ఉపయోగించారని తెలిపింది. అయితే ఈ దాడిలో ఉక్రెయిన్ కీలక మౌలిక సదుపాయాల్ని టార్గెట్ చేసుకున్నామని, ఇంకా భూమి, సముద్రంపై నుండి ప్రయోగించే క్షిపణులు కూడా ఉన్నాయని తెలిపింది. ఇక కీవ్ పై జరిపిన దాడుల్లో 4 మరణించగా సుమారు 22 మంది గాయాల పాలైనట్టు తెలిపింది. అంతేకాదు గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఒప్పుకుంది. ఇక ఈ ఒరెన్షిక్ మిసైల్ని అడ్డుకోవడం అసాధ్యమని, ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణిస్తుందని, సాంప్రదాయ వార్ హెడ్ అమర్చినప్పటికీ ఇది అణ్వాయుధంతో సమానమని తెలిపింది. ఇదిలా ఉంటే 2024 నవంబర్లో ఉక్రెయిన్లోని ఒక సైనిక కర్మాగారంపై రష్యా మొదటిసారి ఒరెన్షిక్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. నిజానికి ఒరెన్షిక్ అంటే రష్యా యొక్క లేటెస్ట్ సూపర్ మిసైల్. ఇది హైపర్ సానిక్, అంటే సౌండ్ స్పీడ్ కంటే 10 రెట్లు వేగంగా పోతుంది. పైగా 500 నుంచి 5500 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో న్యూక్లియర్ బాంబు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇప్పటివరకు కన్వెన్షనల్గా వాడారు. అయితే గతంలో పుతిన్ ఈ మిసైల్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. ఎందుకంటే ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఈజీగా దాటేస్తుంది. అలా మొదటిసారి 2024 నవంబర్లో ఉక్రెయిన్పై డింప్రోలో ఒక ఫ్యాక్టరీపై ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాగా దీనిని వాడారు. ఇక ఇప్పుడు రెండోసారి కూడా వాడాల్సి వచ్చింది. అయితే ఈ మిసైల్ని అమెరికాపై వాడారని సోషల్ మీడియాలో గాసిప్స్ రాగా, నిజానికి అమెరికా మెయిన్ ల్యాండ్స్కి ఈ మిసైల్ రేంజ్ లేదు. అంటే దీని రేంజ్ కేవలం 5500 కిలోమీటర్లు మాత్రమే. కాబట్టి అదే అమెరికా ఈస్ట్ కోస్ట్కి రావాలంటే రష్యా నుండి సబ్మెరైన్ లేదా క్యూబా లాంటి ప్లేస్ నుండి లాంచ్ చేయాలి. కానీ అది ఇంకా జరగలేదు. ఇక ఇదిలా ఉంటే లివివ్ ప్రాంతంలో ఒరెన్షిక్ మిసైల్తో దాడి చేసిన ఘటనకి సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందులో పోలాండ్ బోర్డర్ సమీపంలో ఆ మిసైల్ పేలింది. అయితే ఆ మిసైల్ ప్రయోగించిన సమయంలో అనేక ప్రొజెక్టైల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా అవన్నీ ఆ వీడియోలో కనిపించగా లివివ్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అండర్ గ్రౌండ్ గ్యాస్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఒరెన్షిక్ మిసైల్ పేల్చి ఉంటుందని అనుకున్నారు. అలా రష్యా తన ఒరెన్షిక్ మిసైల్స్తో పాటు 13 ఇతర బాలిస్టిక్ క్షిపణులని తమపై రిలీజ్ చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తెలిపారు. వీటితో పాటు మరో 22 క్రూయిజ్ మిసైల్స్, 242 డ్రోన్లని కూడా రష్యా వదిలినట్టు ఆయన అన్నాడు.
అయితే మొదటిసారి జరిగిన మిసైల్ దాడి సమయంలో ఉక్రెయిన్ బాగా వణికిపోయింది. 2024 నవంబర్లో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఆ సమయంలో రష్యా తమపై ఖండాంతర మిసైల్తో దాడి చేసిందని ఉక్రెయిన్ అనగా, అందుకు తాము ఖండాంతర మిసైల్ని ప్రయోగించలేదని, కొత్తగా డెవలప్ చేసిన ఒరెన్షిక్ మిసైల్ని ప్రయోగించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఇక ఒరెన్షిక్ అనేది హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్. ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా దీనిని కొత్తగా డెవలప్ చేసింది. అంటే అమెరికా, బ్రిటన్ దేశాల అండతో ఒకవేళ ఉక్రెయిన్ దాడులకు పాల్పడితే కీవ్తో పాటు దానికి మద్దతు ఇచ్చిన దేశాలకు కూడా గట్టిగా బుద్ధి చెప్పాలని హెచ్చరించేందుకే వీటిని అభివృద్ధి చేసినట్లు రష్యా తెలిపింది. అయితే రష్యాలో దొరికే హేజిల్ నట్ అనే డ్రై ఫ్రూట్ మొక్క పేరుతో ఈ మిసైల్కి ఒరెన్షిక్ అనే పేరు పెట్టారు. దీనిని ఒకేసారి ప్రయోగించి పలు టార్గెట్లని ఛేదించేందుకు వీలుగా వీటి వార్ హెడ్లని అభివృద్ధి చేశారు. కనీసం 6 నుంచి 8 న్యూక్లియర్ లేదా కన్వెన్షనల్ వార్ హెడ్లని మోసుకెళ్లగలిగే సామర్థ్యం వీటికి ఉంది. అయితే మరోవైపు అమెరికా రక్షణ శాఖ దీనిపై విరుద్ధమైన ప్రకటన చేసింది. గురువారం రష్యా ప్రయోగించిన మిసైల్ మధ్యంతర శ్రేణి మిసైల్ కాదని, రూబిట్స్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని, ఈ విషయం ప్రయోగానికి కొద్దిసేపటికి ముందే తమకు తెలుసని తెలిపింది. అంతేకాదు మరోవైపు పుతిన్ అధ్యక్ష భవనంపై దాడికి సంబంధించి రష్యా వాదనని ఉక్రెయిన్తో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. రష్యా ప్రయోగించిన క్షిపణి గంటకి 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని, దానిపై దర్యాప్తు జరుగుతోందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. యూరోపియన్ యూనియన్ మరియు నాటో సరిహద్దు సమీపంలో ఈ మిసైల్ పడిందని, యూరోపియన్ భద్రతకి ఇది తీవ్ర ముప్పని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఉక్రెయిన్కి భయం, ఎందుకంటే గతం మిసైల్ దాడి జరిగిన వెంటనే రష్యా తమ భూభాగంలోని నిప్రో నగరంపై రష్యా ఖండాంతర మిసైల్ని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఆ సమయంలో దీనిని మాస్కో ఖండించింది. 5,500 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోని లక్ష్యాలకి వీటి అవసరం ఉండబోతుందని చెప్పింది. ఉక్రెయిన్లోని పలు కీలక భూభాగాలు రష్యా సరిహద్దు నుంచి చాలా సమీపంలో ఉంటాయి. ఒకవేళ రష్యా ఈ తరహా క్షిపణులను ప్రయోగిస్తే భారీ స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే తమకు అమెరికా సపోర్ట్ ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం ఉక్రెయిన్ భయపడుతోంది. అయితే మరోవైపు ట్రంప్ ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. మన దేశంతో పాటు ఇతర దేశాలని బాగా టార్గెట్ చేస్తూ రావడంతో ఆయన దూకుడు వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో మరోవైపు ట్రంప్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది డెన్మార్క్. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరికా తన దృష్టిని ఆర్కిటిక్ ప్రాంతంపై మళ్లించింది. గ్రీన్లాండ్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని అమెరికా చూస్తూ ఉండడంతో ఈ క్రమంలో డెన్మార్క్ యుద్ధానికి సై అంటోంది. ముందు కాల్పులు, తర్వాతే ప్రశ్నలు అని గ్రీన్లాండ్ని బలవంతంగా ఆక్రమించాలని చూస్తే ఊరుకునేది లేదని డెన్మార్క్ క్లారిటీ ఇచ్చింది. మరోపక్క తన సైన్యానికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే పై అధికారులు అనుమతి కోసం వేచి చూడకుండా ముందు కాల్పులు జరపండి, ఆ తర్వాతే ప్రశ్నలు అడగండి అనే నిబంధనని రక్షణ శాఖ అమల్లోకి తెచ్చింది. ఇది కేవలం భూభాగ సమస్య మాత్రమే కాదని, అమెరికా దూకుడు నాటో కూటమి మనుగడకే ప్రమాదమని గట్టిగా హెచ్చరించింది. అయితే గ్రీన్లాండ్ ప్రజల్ని లోబర్చుకునేందుకు ట్రంప్ యంత్రాంగం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో కలవటానికి అక్కడి ప్రజలకి భారీగా నగదు ఆశ చూపుతున్నట్లు సమాచారం. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 వరకు చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ఉనికి పెరగడం వల్ల అమెరికా భద్రతకి ముప్పు ఉందని, అందుకే గ్రీన్లాండ్ తమకి అవసరమని ట్రంప్ వాదించడంతో డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టా ఫ్రెడరిక్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ భూభాగం, ఇది అమ్మడానికి లేదు. మమ్మల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నమైనా నాటో పతనానికి నాంది అవుతుందని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ ఆర్కిటిక్ ప్రాంత భద్రతను కాపాడటంలో డెన్మార్క్ విఫలమైందని విమర్శించాడు. చూశారు కదా, ట్రంప్ చేస్తున్న ఆగడాలకి ఇప్పుడు నాటో కూటమి అందరికీ టార్గెట్గా మారింది. మరి ఈ రష్యా అమెరికాపై చేసిన దాడి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో చెప్పండి.